బీజేపీ పార్టీపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మరో ఎంపీ బ్యానర్లు కట్టిస్తున్నారని ఆరోపించారు. 2015 నుంచి నేటి వరకు కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించలేదన్నారు. అప్పటి నుంచి బీజేపీ నామినేటెడ్ సభ్యులను నియమిస్తుందని చెప్పారు. ఇవాళ వారిలో వారే గొడవలు పడుతున్నారని తెలిపారు. కంటోన్మెంట్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ ఈటెలను నిలదీశారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా విచిత్రంగా ఉన్నది. అలాగైతే దారుణం, సొంత పార్టీలోనే ఎంపీ గారి మీద ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ వాళ్ళ అనుచరులు పోస్టర్లు వేస్తున్న పరిస్థితి సొంత ఎంపీ మీదనే. ఇగోండి నిన్న ప్రెస్ నోట్లోనే వచ్చింది. అంటే దేనికి ప్రతీకార రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఇందులో ఉన్న ఫస్ట్ పేరు బీజేపీ యొక్క మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్. మేము ఈటెల రాజేందర్ గారిని కూడా కోరుతున్నాం. మేము ఈటెల రాజేందర్ గారు మా కంటోన్మెంట్ ఏం పాపం చేసింది? 2015లో ఎన్నికలు అయితే ఇవాళ 2026 11 సంవత్సరాలు మాకు ఎన్నికలు కాకుండా మీ బీజేపీ నామినేటెడ్ సభ్యులను వేసుకొని వాళ్ళు ఏంది పరిస్థితి అంటే అక్కడ ఉన్న ముగ్గురు మొన్నటి వరకు బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవాళ కొట్లాడుకుంటున్నారు. సాదా కేశవరెడ్డి గారు, భానుక మల్లికార్జున్ గారు మరియు ఈ రామకృష్ణ గారు ముగ్గురు పోలీస్ స్టేషన్లకు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు. అది అక్కడ పార్టీ యొక్క పరిస్థితి. బీజేపీ పోస్టర్ల వారు నడుస్తున్నది. ఎఫ్ఐఆర్లు వేసుకుంటున్నారు, పోలీస్ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు? కంటోన్మెంట్ ప్రజలు దయచేసి ఎన్నికలు పెట్టండి. ఈ పంచాయతీ ఎందుకు మాకు? ఇవాళ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటి మీద కాకుండా మేము ప్రశ్నించగానే కొన్ని క్షణాల్లోనే కేసులు వేస్తున్నారు కదా, దీంతోని